సకల యుగములలో రాజయ్యుండి అదృశ్యుడును అక్షయుడును అయినటువంటి ప్రభువైన మహాదేవునికి ఆయన ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తును ప్రభువుగా హృదయములలో ప్రతిష్ఠించుకొని ఆయన నామానికి లోబడి ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలని ఆశపడి వాక్యాన్ని విని ఆలోచించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించాలని ఆశపడి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ్యంలో భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఒక రకంగా జాతకాలు చెప్పేవారు, జోస్యం చెప్పేవారు క్రైస్తవులలో ఎక్కువైపోవడం అనేది విచారకరం. ఈరోజు మన అంశం కూడా నేటికి ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారా, బైబిల్ ఏం చెప్తుంది, మన భక్తులు ఏం చెప్తున్నారు. ఈ మధ్య మీరు ఈ యొక్క ఎలక్షన్స్ కనుక చూస్తే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లు చూస్తే, దేశంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్లు చూస్తే ఈ భక్తులు జ్యోతిష్యుల కంటే అన్యాయం అయిపోయారు. ఎవరు? ప్రవక్తలని పిలువబడుతున్నవారు సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రవక్తలు, వీళ్ళు సెల్ఫ్ మేడ్ ప్రవక్తలు. ఎందుకంటే గత వారం చెప్పాను బిషప్పులు ఉన్నారా అని. ఎందుకంటే రోజు రోజుకు ఊరుకో బిషప్పు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ఎంతవరకు అది వాక్యానుసారము అని మనం ఆలోచన చేశాం. ఇప్పుడు ఈ ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, ప్రవక్తలమని చెప్పుకుంటున్న వారు ఎలక్షన్స్ రిజల్ట్ గతంలో మన ఈ తెలంగాణలో జరిగినప్పుడు కానీ, అవునా కదా, మన మధ్య విపరీతంగా వెళ్తారు ఆయన దగ్గరికి. కళ్ళు మూసుకుంటాడు ప్రసంగం అంతా, ఆయన కళ్ళే మూసుకొని ఏమంటాడు, పెట్రోల్ లేకపోయినా కారు నడుస్తుంది, కరెంటు లేకపోయినా ఫ్యాను తిరుగుతుందట. ఇలా కొన్ని జాతకాలు చెప్పాడు. అవి 100% తిరగబడ్డాయి. దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను మాట్లాడుతున్నాను, నా సొంతం కాదంటాడు. ఇలాంటి భక్తులు ఈ రోజుల్లో రోజు రోజుకి ఎక్కువైపోయారు. మాకు స్వస్థత వరాలు ఉన్నాయి, మేము అది చేస్తామనే వాళ్ళు కరోనాకు ముందు పుట్టగొడుగులా ఉండేవాళ్ళు. కరోనా తర్వాత కొన్ని రోజులు ఎవడు కనపడలేదు, ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ కనపడుతున్నారు. మన మధ్యనే కొన్ని రోజులు ఒక ఆయన నేను అపోస్తులను అంటాడు, నేను సార్వత్రిక సంఘ సంస్కర్తను అంటాడు, నేను ప్రవక్తనని చెప్పుకునేవాడు ఈ మధ్యలో పోలీస్ కేసులో ఇరుక్కుపోయాడు. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ అక్రమాలు. ఇలాంటి ప్రవక్తలు ఈనాటి సంఘానికి అవసరమా? అసలు ప్రవక్త అంటే ఏంటిది? ఎంతమంది ప్రవక్తలుగా ఉండడానికి అర్హత? లాస్ట్ టైం చెప్పాను, బిషప్ గారికి ఉన్న అర్హత ఏంటిది. ఈరోజు ప్రవక్తగా నువ్వు ఉండాలి అంటే నీకున్న అర్హత, బేసిక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే, అవునా కదా, ఇంటర్మీడియట్లో బైపీసీ చదవాలి, తర్వాత ఎంసెట్ పాస్ అవ్వాలి, లేదా నీట్ ఇప్పుడు పాస్ అవ్వాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీలో చదవాలి. ఇలా బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇలా ప్రవక్తగా ఉండటానికి, పిలువబడ్డానికి నీకు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఒకప్పుడు దేవుడు చాలామంది ప్రవక్తలను నియమించుకున్నాడు. మోషే కన్నా ముందు కూడా, అవునా కదా, పెద్ద ప్రవక్త, అతి ప్రాముఖ్యమైన ప్రవక్త ఎవరంటే మామూలుగా పాత నిబంధనలో మోషే. కానీ అంతకుముందు కూడా ఆనోకు కూడా ప్రవక్తగా చెప్పబడ్డాడు. ఇలా ప్రభువు తరపున, అంటే ప్రభు అయిన దేవుని తరపున ఎంతమంది అయితే ఆనాటి సమాజానికి హెచ్చరికలు చేశారో, జరగబోయే సంగతులను చెప్పారో, వాళ్ళను ఏమన్నారు అంటే ప్రవక్త. అంటే ప్రభువు తరపున వక్త, అంటే మాట్లాడు. ప్రభు అంటే ఎవరు? దేవుడు.
ప్రభువైన దేవుడు. మరి యేసు ప్రభు తరపున కూడా మాట్లాడారు. వాళ్ళనేమని పిలిచారు? యేసు ప్రభు బోధను సమాజానికి చెప్పారు, వాళ్ళని అపోస్తలు అన్నారు. ప్రభువైన దేవుని తరపున మాట్లాడితేనే ప్రవక్తవు, ప్రభుని యేసుక్రీస్తు తరపున మాట్లాడితే అపోస్తలు. ఇప్పుడు పౌలు గారు రాశారు, అందరూ ప్రవక్తలు గారు, అందరూ అపోస్తలు గారు. అవసరాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. ఎప్పుడు? మొదటి శతాబ్దములోనే, నాట్ నౌ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28 నుంచి చదివితే, సంఘములో మొదట కొందరిని తెలుగాను కొందరిని ఉపకారములు చేయువారిగాను నియమించను నియమిస్తాడు. మొదట సంఘములో పరిస్థితి. సంఘము రాకముందు దేవుని రాజ్యము అంటే 39 పుస్తకాలను చూస్తే ప్రవక్తలే ఉన్నారు. అక్కడ ఈ అపోస్తలు లేరు, ఎవరు ఉండరు. ఓన్లీ పాత నిబంధనలో ఎవరు కనబడతారు? మనకు ప్రవక్తలే కనబడతారు. కానీ సంఘములో ప్రారంభ శతాబ్దంలో కూడా కొందరు ప్రవక్తలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పౌలు పట్టబడతాడని ఆగబ్ అనే ఒక ప్రవక్త నడుకట్టి తీసుకొని ఆయనను ప్రవక్త అని చెప్పాడు. కొందరు ప్రవక్తలు జరగబోయేదాన్ని మొదటి శతాబ్దంలో చెప్పారు. కాబట్టి మొదట సంఘములో, మొదట అంటే ప్రారంభ సంఘములో అపోస్తలు ఉన్నారు. కొందరే, అందరు అపోస్తలు కాదు. ఎంతమంది అపోస్తలు? కొందరే అన్నాడు. అంటే 12 మందితో పాటు అపోస్తలైన పౌలు ఉన్నాడు, అపోస్తలైన ఎక్స్ట్రా బర్నబాను కూడా అపోస్తలని చెప్పాడు. కొందరిని. చివరికి మిగిలింది ఎంతమంది అంటే మళ్ళీ 12 మంది, ఈయన ఒకడు 13 మంది. మొదట అన్నాడు. అందుకనే కొందరినే, అందరు కాదు. అందరూ అపోస్తలులా కాదు. అంతే. అందరూ బోధకుల. చూసారా? అందరూ అద్భుతములు చేయువారా? చూసుకోండి అమ్మా, చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ మీరు సంఘాలలో కొంతమందిని, అంటే చాలామంది ఏదైతే ఈ చరిస్మాటిక్ గాస్పల్ వచ్చిందో, అద్భుతాలు, సూచక్రియలు, వరాలు కలిగి ఉన్న భక్తులమని చెప్పుకుంటున్నారో, ప్రతి ఒక్కడు ప్రార్థన చేసేటప్పుడు కూడా భాష మొదలు పెడతాడు. బోధించేటప్పుడు కాదు. ఎవరు? ప్రార్థన. హల్లెలూయా 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 అని మొదలుపెట్టి ఇక రబషి బరబర ఇక మొత్తానికి ప్రతి ఒక్కడు భాషలు మాట్లాడుతాడు. ఈ రోజుల్లో జరగబోయే చెప్తున్నామని ఇదే యెహోవా వాక్ అంటాడు ఒకడు. ఇలా సార్వత్రిక సంఘం 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ స్వస్థత పరిచే వరాలు అవసరమా? ఇప్పటికీ భాషలు అవసరమా? ఇప్పటికీ ప్రవచనాలు అవసరమా అని ఒక్కరూ ఆలోచించడం లేదు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి చదివితే ప్రారంభములో నియమించెను అని ఉందంతే. ఇంతకీ ఈరోజు మన అంశము ప్రవక్తలు. కాబట్టి ఎవరికి ప్రవక్తగా ఉండవలసిన అర్హత ఉంది అనేది మన ముందున్న లక్ష్యం. సో ప్రవచనాలు చెప్పాలి అంటే నీకు ఉండవలసిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిది అని అంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయాన్ని మీరు ముందుగా చదవాలి. ఎందుకంటే మీరు మంచి నేలన పడ్డ విత్తనములుగా ఉండాలి అంటే ఈ 2వ అధ్యాయంలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. స్టార్టింగ్లో ఏమంటాడంటే, సియోను కొండ మీద బాకా ఊదుడి, పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా ఏర్పాటు చేసే దినము అంటే యేసుక్రీస్తు యొక్క మరణ దినము
దగ్గర పడిందిరా అని సియోను నివాసులకు, అంటే ఆనాటి యెరూషలేములో ఉన్న వారికి బాకానాదము చేయండి అంటే ఊదండి అని ఉంటుంది. అప్పుడు బాకాలు ఊదేవాళ్ళు అనమాట. కొమ్ములు ఉంటాయి చూసావా ఊ అని. ఎందుకంటే అప్పుడు మైక్రోఫోన్లు లేవు, ఇలాంటి ఏమీ లేవు ఊరూరులో. అవునా కదా, మనకు తెలుసు. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళల్లో ఏదైనా ప్రకటన చేయాలంటే ఏం చేయాలి, ఒకడు ఊర్లో డప్పు కొడతాడు, తెలుసు కదా మీకు. అదొక పద్ధతి. అప్పట్లో బాకానాదం ఊతే ఊర్లో ఉన్న వాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటే అప్పుడు ప్రకటన చేయాలి. ఇప్పటికీ ఊతానంటే కుదరదు. ఇప్పుడు ఆల్రెడీ కొమ్ములు లేవు, బాకాలు లేవు. ఒకటి పట్టుకొని నేను ఊతానంటున్నాడు బూరల పండుగ. ఇప్పుడు అన్నీ ఒక్కసారి ఇక్కడ మాట్లాడితే ఇది లైవ్ టెలికాస్ట్ ప్రపంచమంతా వెళ్తుంది. ఇక నీకు బాకాతో పని లేదు. అది బాకానాదం ఊనే కాదంలో చెప్పి ఏమొస్తుందట, యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే క్రీస్తు యొక్క మరణ దినం. అప్పుడు ఏం జరుగుతుందట, 2వ వచనం, ఆ దినము గాఢాంధకారమును చాలమ్మా. ఆ దేశంలో ఏం జరగాలి ఆ రోజు? యేసుక్రీస్తు మరణించే దినాన ఏం జరిగింది? ఖాళీ ఆ యూదయా దేశంలో మొత్తం చీకటి కమ్మింది. చీకటి అంటే అంధకారమును, మహా అంధకారమును కమ్మాలి అంటే ఎదుటి వాళ్ళు ఒకరికొకరు కనపడనంత చీకటి. అది కమ్మాలంటే ఏం కావాలి తెలుసా మీకు? మేఘము. ఇప్పుడు చీకటి అవ్వాలంటే మనకి ఇది ఇప్పుడు వచ్చిన దాంట్లో సడన్గా మేఘం వస్తే ఏమవుతుంది? సో మధ్యాహ్న కాలం అందే మేఘాలు ఎలా వచ్చాయటంటే వాటి రూపాలు సింహాల్లాగా, గుర్రాల్లాగా, మనుషుల్లాగా భయంకరమైన రూపాలు దేంట్లోనే వచ్చాయంటున్నాడు. కిటికీల గుండా కూడా వచ్చాయి. వీటిని ఒక భక్తుడు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే రాబోయే కాలంలో, అవునా కదా, మీరు ఆలోచిస్తే ఈ రోబోట్స్ కిటికీలు ఎక్కుతాయి, అది ఎక్కుతాయి, వాటి నోట్లోంచి మంటలు వస్తాయి, ఇలా రకరకాలుగా 2వ రాకడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దౌర్భాగ్యం చూశాను నేను. ఇది మొదటి రాకడలో జరిగినది ఏంటంటే ఈ మేఘాలకు ఎలాంటి రూపాలు వస్తాయి తెలుసా? ఒక్కసారి మీరు ఎప్పుడైనా చూసారా? ఆకాశంలో చూస్తే ఓసారి గుడిలాగా ఉంటుంది, ఓసారి మనుషుల్లాగా ఉంటుంది. కొన్నిసార్లు మేఘ రూపము మనిషిలాగా వస్తే అదిగో యేసుప్రభు కనబడ్డాడని మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రమైన రూపాలు ఉంటాయి. సో ఆ రోజు జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేఘాలు ఇలా వస్తాయి, మీ ఇంట్లోకి కూడా వస్తాయి, మీ కిటికీలో కూడా వస్తాయి, చాలా చీకటి కమ్ముతుంది. అదే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినములో ఏం జరుగుతుంది అంటే నేను సర్వజనముల మీద ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు చెప్తున్నాడు. ఇక 28 రండి. తర్వాత ఏమన్నాడండి? మీ కుమారులను, మీ కుమార్తెలు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు యోవేలు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. సియోను కొండ మీద యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలుగా దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీ కుమార్తెలు కందరు మీ యవనులు దర్శనాలు కూడా చూస్తారు. ఏ దినములలో? ఇప్పుడా యెహోవా ఏర్పాటు చేసిన ఆ మహాదినం అంటే యేసుక్రీస్తు మరణ దినములో, ఆయన మరణించిన తర్వాత ఒక మాట చెప్తాడు. ఈ యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు ఆ రోజు అలా జరిగింది. ఆ దినములలో అంటే యేసుప్రభు లేచిన తర్వాత ఆ దినములలో ఏముందంటే సర్వజనముల మీద నా ఆత్మను, అదే మీకు ఏ దినం? అది పెంతెకోస్తు అనే పండగ దినాన ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ కుమ్మరింపబడింది. ఎవరి మీద కుమ్మరించాడు?
ఓన్లీ ఇశ్రాయేలుల మీద. ఎవరాళ్ళు? 11 మంది అపోస్తలులా? 12 మంది ఉన్నారు కదా, ఒక ఆయన కూడా లెక్క తీసుకుంటే 12 మంది మీద అగ్ని బాప్తిసం. అవునా కదా? అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. అంటే ప్రవచనాలు ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పండి? కొందరిని ప్రవక్తలుగా. అంటే ఎవరి మీదనైతే ఆత్మ కుమ్మరింపబడిందో వారు మాత్రమే ప్రవచనాలు చెప్పాలి. ఎవరి మీద కుమ్మరింపబడుతుంది? కేవలము ఇశ్రాయేలుల మీద మాత్రమే. అంటే ఒకడు ప్రవక్తగా పిలువబడాలి అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వు ఇశ్రాయేలుడవై ఉండాలి. 12 గోత్రాలలో ఏదో ఒక గోత్రానికి చెందినవాడై ఉండాలి. ఇశ్రాయేలులో మళ్ళీ ఇష్మాయేలులోనో లేకపోతే ఏషావులను, ఏదోమీయులు ఉన్నారు. ఆ కాలంలో బోల్డు మంది ఉన్నారు. ప్రవక్తలుగా పిలువబడాలి అంటే యాకోబు సంతానమే. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఆ ఇశ్రాయేలు 12 మంది గోత్రాల వారు మాత్రమే ప్రవక్తలు ఉండాలి. ఆ తరువాత వేరే ప్రజల్లో నుంచి ఎవడైనా ప్రవక్త వస్తే అతన్ని ఏమన్నారంటే అబద్ధ ప్రవక్త. అతడు ప్రవక్తగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరెవరు ప్రవక్తలుగా కోట్ చేసుకుంటున్నారో మీకు తెలుసు. పెద్ద ప్రవక్త ఆయనే కదా. ప్రపంచంలో ప్రవక్తగా పిలువబడి మోసం చేసిన ఆయన ఒక మొత్తం జాతినే మోసం చేశాడు. ఇక క్రైస్తవుల్లో కూడా వచ్చాడు, నేను ఎండ్ టైం ప్రవక్తనని. బ్రెన్హమ్ ఆడికి ప్రవక్త. ఎందుకంటే అమెరికా దేశంలో నుంచి 18వ శతాబ్దంలో పుట్టుకొచ్చినోడు ప్రవక్త కాదు. ఇశ్రాయేల్ ఎప్పుడున్నారో? మొదటి శతాబ్దంలో ఉన్నారు. ఆ మొదటి శతాబ్దంలో ఆత్మ కుమ్మరింపబడిన వారు మాత్రమే ప్రవక్తలు తప్ప మరొకడు కాదు. ఇప్పుడు మన తెలుగులో, తెలంగాణలో, ఆంధ్రలో నేను ప్రవక్తను అని చెప్పుకున్నాడు అనుకో, అని ఏమనాలి మీరు? అబద్ధ ప్రవక్తవురా. ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలుడివా? అయితే ఏ గోత్రంలో పుట్టావో చెప్పు. అంతే కదా మరి. ఏ గోత్రంలో వచ్చావు నువ్వు? నీ గోత్రం ఏది? 12 గోత్రాల్లో ఏదో గోత్రం ఉండాలి. ఇప్పుడు ఆత్మ కుమ్మరింపే లేదు కదా. ఆత్మ నడిపింపు ఉంది కానీ ఆత్మ కుమ్మరింపు లేదు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సేవకులందరికీ ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. ఎందుకంటే ఈరోజు బోధకులు ప్రేరణ ఉందని చెప్తున్నారు. బైబిల్ రాయడానికంటే 66 పుస్తకాలు రాసేవారికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి రాయించి పెట్టాడు. రాయించిన దాన్ని మనం చదువుకోవాలి అంటే, బోధించాలి అంటే మనకేముండాలి? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలి. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే, నేను చెప్తున్న మాటలు మీరు అర్థం చేసుకోవాలంటే మీకే ఉండాలి? పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, నడిపింపు ఉండాలి. ఇది లేకపోయినా మీకు అర్థం కాదు, తల కొట్టుకోవాల్సిందే. అందుకనే ఇప్పుడు మీకు బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు మారటం లేదు అంటే మీలో పరిశుద్ధాత్మ యొక్క లెవెల్ పెరగట్లేదు. అంతా భూసంబంధమైన విషయాల మీదనే మీరు ఆలోచిస్తున్నారు తప్ప పర సంబంధమైన విషయాలు లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా, అవునా కదా, ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి సిద్ధపడి, రాత్రి నుంచి కాదు, కొన్ని ప్రసంగాలు సంవత్సరాల తరబడి సిద్ధపడి ఒక గంట మీకు చెప్తున్నప్పుడు మీకేముంది? చెప్పాడు ఒకటి, బాగుంది, ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాం, అంతే తప్ప ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అవునా కదా, దీని ఫలితం ఏంటి అనే సిద్ధపాటు మీలో ఉందా? మొన్న ఒక పోస్ట్ పెట్టాను, మీరు చూసారో లేదో. ప్రసంగికుడికే కాదు సిద్ధపాటు, వచ్చేవాడు సిద్ధపాటు లేకపోతే ఎంత బోధించినా వ్యర్థం. ఎందుకు మన బ్రతుకులో మార్పు లేదు అంటే, విత్తేవాడు మంచిగానే విత్తుతున్నాడు. ఆ రోజు విత్తువాడు ఎవరంటే యేసు ప్రభు. ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. విత్తువాడు విత్తనం విత్తాడు, కానీ నేల బాగాలేదు. ఓపెన్ నేలలో పడంగానే ఏం చేసిందట? పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. వాక్యం మంచిదే. 13 మత్తయి
వినుడి ఏమో వినియో ఎత్తుకొని పోను. బా, చూశారు కదా, రాజ్యమును గురించి, దేవుని గురించి, దేవుని కుమారుని గురించి, సంఘాన్ని గురించి, ఇవన్నిటిని గురించి నీకు పూర్తిగా సిద్ధపడి ఉండాలి. నువ్వు తెలుసుకోవాలా, పై సంగతులు కాదు, లోతుల్లో నుంచి. అలా లేకపోతే ఏమైందట, దుష్టుడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారు, అక్కడికేనా, అక్కడికి వెళ్ళారంటే మీ పని అయినట్టే అంటున్నారట. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగితే ఒక ఆయన, నేను జాన్ గారి దగ్గర, అయిపోయినట్టే మీ బతుకు అంటే. మనం చెప్పింది ఏమంటున్నాడు, దుష్టుడు వచ్చి నేను ఎత్తుకుపోయేటట్టు చెప్తున్నాడు. ఆయనకేం పని లేదు, అన్నీ ఉల్టా చెప్తాడు. బైబిల్కు ఉల్టానా, వాడి బోధకు ఉల్టానా? వాడి బోధకు ఉల్టా చెప్తున్నాను నేను తప్ప బైబిల్కు ఉల్టా కాదు. ఇప్పుడు వాడే దొంగ అంటున్నాడు ఈరోజు, అది ప్రాబ్లం. అందుకనే సెకండ్ వాడు ఎలా ఉన్నాడు, అబ్బా ఉన్నారా? కొందరు ఏం చేశారు, ఇక్కడికి రాగానే అబ్బా ప్రసంగం వినంగానే ఊగిపోతాడు. ఈ రోజు నుంచి నేను జన్మలో తప్పు చేయను, మాట్లాడితే సువార్త, మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే బయటికి వెళ్ళిపోదాం, సువార్తకి వెళ్ళిపోదాం అనే ఆలోచన వచ్చేస్తుంది అనమాట. అంటే రాతి నేలన పడినవాడు, ఎందుకు ఆ రాతి మీద మట్టిలో తొందరగా మొలిసింది కదా, ఎట్లుంటో చూసారా మీరు? ఆ రాళ్ళల మధ్యలో అక్కడక్కడ మర్రి చెట్లు అంటుంటే ఎంత పచ్చగా ఉంటుందో తెలుసా మీకు? అవునా? నీళ్ళు పోసి పెంచింది కూడా అంత బాగా రాదు. చూసారా? ఎప్పుడైతే అనుకున్నావో ఫస్ట్ మెట్టు బయటికి వెళ్ళగానే దెబ్బ తగిలింది అనుకో, అమ్మో వద్దులే ఇంకా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లో కూర్చొని నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటే. ఈడేమనంటే సిద్ధపాటు లేనోడు, ఆలోచన చేయాలి మనం, అసలు అర్థం కానోడు, ఏదో వంతుకెళ్ళిపోయి వస్తున్నాడు గుడికి. బా, చూసారా? ఐహిక విచారాలు, లోక సంబంధమైన బాధలు, కష్టాలు, రోగాలు ఇవి రాగానే ఈడనికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నోడు కథ. ఇప్పుడు ఈ ఐబిటి ద్వారా ఈ 25 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాను అంటే, మంచి నేలను పడిన విత్తనము ఎలా ఫలించాలి, 60 అంతలుగా 30 అంతలుగా. ఓకే అమ్మ, మంచి నేల చాలమ్మా, మంచి నేల అన్నాడు. వాక్యం ఫలించాలంటే ఏది బాగుండాలి? విత్తనం మొలకెత్తాలంటే ఏది బాగుండాలి? నేను ఎంత మంచి మాటలు చెప్పినా ఏది బాగుంటే వాక్యం ఫలిస్తే మీరు బాగుండాలి, మీ స్థితి బాగుండాలి. మీరు మంచి నేల. ఏమండి అయ్యగారు, మంచి నేల అంటే ఏది చెప్పండి? మనం చూస్తుండగా ఇది నల్లరేగడి చక్కెర బాబు, ఇది ఎర్ర చక్కెర బాబు, అబ్బో ఫెర్టైల్ ల్యాండ్ బాగా పండుతుంది కాబట్టి రేట్ ఎక్కువ పెట్టి కొనుటోళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? సౌడ భూమి వేరే ఉంటుంది, అవునా? ముళ్ళ పొదలు ఉన్నది వేరే ఉంటుంది, ఇక్కడేం పండదు రాని. ఇంతకీ భూమి మంచిదైతే విత్తనాలు వేయంగానే వచ్చేస్తుందా? ఎర్రనేలే ఏమ్మా, విత్తనాలు చల్లితే మొలుస్తుందా? ఏం చేయాలి? ముందు ఆ మంచి నేలను ఏం చేయాలి? దున్నాలే, బాగా చదును చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని ఏం చేస్తున్నాను అంటే, మంచి నేలను దున్నుతున్నాను. దున్ని చదను చేసి కూడా వేస్తారా? ఎట్లేస్తారు? విత్తనాలు వేస్తే నాగలు దున్నుతుంటే ఏం చేయాలి? దాన్ని వెంబడి సాల్ అంటారు కదా, తెలంగాణలో, ఆంధ్రలో ఏమంటారు తెలియదు. సాల్లో నుంచి విత్తనాలు వేస్తే మరొక సాల్ వచ్చేసరికి ఈ విత్తనాల మీద మట్టి పడుతుంది. అప్పుడు విత్తనం చచ్చి మొలకెత్తుతుంది. మంచి నేలన పడిన విత్తనం.
ఇన్ని సంవత్సరాలుగా ఈ బోధ ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే మీరు మంచి నేలన పడి, అవునా, మంచి నేలగా మారి మిమ్మల్ని దున్ని 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలింపచేయాలని ఆ రోజు బోధకుడు, మనందరి బోధకుడు అయిన పరమ బోధకుడు యేసుప్రభు బోధించాడు. కనుకనే ఈరోజు మీకు ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సెమినార్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఏదైతే ఉందో కాంట్రడిక్షన్గా ఉందో, ఒకడేమో ఇలా చెప్తాడు, ఒకడేమో ఇలా చెప్తాడు. ఎవడిని నమ్మకుండా బైబిల్ని నమ్మండి. నన్ను కూడా నమ్మకుండా బైబిల్లో ఏముందో నమ్మాలి అంటే మీరు ముందు బైబిల్ను చదవాలి. బైబిల్ అలాగుందా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎవడు ప్రవక్త అని చెప్పి ప్రవచనం చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఎవడు లేడు, ఉండకూడదు. అలాగే అపోస్తలులు ఉండకూడదు, అద్భుతాలు చేసేవాడు ఉండకూడదు, భాషలు మాట్లాడేవాడు లేడు, ఎవడు లేడు. ఇప్పుడు మనందరికీ ఏం దిక్కు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి స్థిరపరచబడిన వాక్యమే దిక్కు. పేతురు రాసిన పత్రిక. అందుకే ఈరోజు అబద్ధ ప్రవక్తలు ఎక్కువై క్రైస్తవులో పరువు పోయింది. పలానా ఆయన గెలుస్తాడు అని చెప్పాడు అనుకో, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు మరి వీటి సంగతి ఏంటి? ఈడు పోతే పర్వాలేదు, ఈడు దొంగ, కానీ ఇప్పుడు బైబిలే తప్పు అయిపోయింది. ఇప్పుడు దేవుడే తప్పుగా నిలిచాడు. అది ప్రాబ్లం ఇక్కడ. టోటల్ క్రైస్తవులే అబద్ధికులుగా మిగిలిపోయారు. ఈరోజు క్రైస్తవుల బోధకులు ఎలా తయారయ్యారంటే, నువ్వే గెలుస్తావు సార్ అని ప్రార్థన చేసి డబ్బులు సంఘాన్ని అమ్ముకునే స్థితికి వచ్చేసారు. వీళ్ళందరితో జాగ్రత్త పడ. అందుకనే యేసుప్రభు ఏమంటే అబద్ధ ప్రవక్తలను గురించే ఆ కాలంలో ఉన్నోళ్ళు తప్ప ఈ కాలంలో ఎవ్వడు లేడు అనేదే మిమ్మల్ని సిద్ధపరచటానికి, సార్వత్రిక సంఘాన్ని హెచ్చరించడానికి చెప్పాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18, 19. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటివి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచింపబడిన వాక్యము మనకున్నది. ఇక నీకు ప్రవచనాలతో పని లేదు. పలానా వాడు ప్రాఫెట్ అట, వాడు ప్రవచనం చెప్తాడంటే పొలోమని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రవచింపబడిన, స్థిరపరచబడిన, కదల్చకుండా మార్చలేనిది ఆ ప్రవచనమైన వాక్యం ఇదిగో 66 పుస్తకాల ద్వారా నిక్షిప్తమై, ఇప్పుడైతే మనకు 27 పుస్తకాలు చాలు, 27 పుస్తకాలలో ఇదిగో నిక్షిప్తమై ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో అబ్బా, చీకటి గల చోటులో వెలిగించు. ఆల్రెడీ ప్రవచించారు అపోస్తలులు చెప్పిన వాక్యం, యేసుక్రీస్తు బోధ, పరిశుద్ధాత్ముని బోధ. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ ఈ వాక్యం వచ్చిందనుకో వెలుగు వచ్చేస్తుంది. ఎంతమంది పాపుల దగ్గరికి వెళ్తే పాపులను మార్చి వాళ్ళను వెలుగునతో నడిపించడానికి ఈ వాక్యం చెప్తే చాలు. రబశివ రబంధన అవసరం లేదు, సున్నామంలో గద్దిస్తున్నాను అవసరం లేదు నీకు. అవునా కదా? రండి మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ఇవన్నీ వేస్ట్ వచనాలు, అయిపోయినాయి అవి, ఇప్పుడు నడవే అవి. కానీ అబద్ధాలు చెప్తున్నారు. యెషయా చెప్పాడు మీ దుఃఖ దినములో, వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి. ఎల్లప్పుడూ సంతోషించవలసిన దినాలు వచ్చాయి. అవునా కదా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ అసలు దుఃఖపడవలసిన అవసరమే, దుఃఖం ఉంటుంది, దాన్ని సంతోషంగా మార్చుకోవాలి. దుఃఖాలు లేవా అన్నా అంటే, దుఃఖం వచ్చినా దాన్ని ఏం చేయాలి? నువ్వు సంతోషపడాలి. అవును, దుఃఖం వస్తుందంటే నా బ్రతుకును దేవుడు మారుస్తున్నాడు. శ్రమ వచ్చిందంటే నన్ను కాలుస్తున్నాడు, ఎందుకంటే నా పాపాలన్నిటినీ కడగడానికి, నా మురికిని తీయడానికి నన్ను కాలుస్తున్నాడు అని సంతోషపడమంటున్నాడు. అది దాని మీనింగ్. అందుకే ఆ తెల్లవారి అది మీకు దేని యందు లక్ష్యం ఉంచాలి? ఇప్పుడు మనం ప్రవచింపబడి స్థిరపరచబడిన వాక్యం మీద మీ దృష్టి ఉంచాలి.
మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదవక బైబిల్లో ఉన్నది పక్కన పెట్టి ఎవడు ప్రాఫిట్ అని చెప్తే ఆయన దగ్గర గుర్తున్నాం. దిస్ ఈజ్ రాంగ్ థింగ్. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఇప్పుడు ప్రవచనం చెప్పడానికి వీల్లేదు. ప్రవచింపబడిన వాక్యం ఉంది. అపోస్తుల కార్యాలు ఇప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందాలన్నా, మీరు బాగుపడాలన్నా, మీ కుటుంబం బాగుపడాలన్నా, నువ్వు పరలోకాలు బాగుపడడం అంటే ఆస్తి సంపాదించుకొని ఏదో బిల్డింగ్లు కట్టుకోవడం కాదు. బాగుపడడం అంటే పాప క్షమాపణ దొరకడం, పరలోకం వెళ్ళడం, నిత్య జీవానికి వారసులు అవ్వడం. 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మనలను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. ఆల్రెడీ బయలుదేరి 2000 సంవత్సరాలు అయింది. బయలుదేరును అని చెప్పాడు కాబట్టి సత్యం చెప్పేదానికంటే ఈ దొంగ ప్రవక్తలే ఎక్కువైపోయారు, తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. ఈరోజు సత్యం చెప్పితే వినలేని స్థితికి వచ్చారు. సత్యం చెప్పేవాడే అబద్ధకుడిగా మిగిలిపోయాడు. అబద్ధం చెప్పేవాడే మంచి బోధకుడిగా పేరొందుతున్నాడు. వాడి దగ్గరికే జనాలు పొలవమని పరిగెత్తుతున్నారు తప్ప, ఎందుకంటే హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగుతాడు. ఏమంటే ₹1 ఏరోప్లేన్ అనడానికి కొనుక్కుందామని పోతాడు, కానీ నీకు జాగేది పెట్టుకోవడానికి ఇల్లుకే లేదా? అర్థమే తెలియదు. ఎంతమంది రెడీగా ఉంటుంది చెప్పండి? ₹1 ఏరోప్లేన్ అంటే పోరా. కండిషన్ అప్లై అనుకోండి, అది వేరే విషయం. ఏం చేసుకుంటాం? సో మన మెంటాలిటీ ఇలా తయారైంది. ఇలాంటి అబద్ధికులు, అబద్ధ ప్రవక్తలు, దొంగలు ఈరోజు క్రైస్తవ సామ్రాజ్యంలో బలత్కారులుగా ప్రవేశించారు. ఆలోచించాలి కదా, అది నిజమా కాదా? ఎందుకంటే మన దగ్గర వచ్చిన వాళ్ళను కూడా దర్శనాలు చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మేము మోసపోయామా అని ఆలోచిస్తున్నారు. అంతే కదా, మరి ఆలోచన చేయగలిగితే బైబిల్లో లేవు అవి. ఒకడు ఫోన్ చేసి అంటున్నాడు, నాకు కలలో పాము కనబడుతుంది అన్న, దీని అర్థం ఏంటి అని నోరబోయి అన్నాను. అర్థమవుతాడు. పాము కనబడుతుందంటే ఇంకో దగ్గరికి అయితే పామా, సైతాను అంటే నీకు దయ్యం పట్టబోతుంది, నీకు కీడు జరగబోతుందని ఒక అర్థం చెప్పాలన్నమాట. అప్పుడు ఖుషి అయిపోతాడు. ఒరే నాయన, పాము సైతాన్ కాదురా. అవునా కదా? నీవు అనవసరంగా చింతించి ఆలోచించి ఏమని పడుకున్నావు, నాకు ఇన్ని కష్టాలేనా అని పడుకుంటే నీ కళ కూడా అలాగే వస్తుంది. అర్థమైందా లేదా? అందుకని ఈరోజు కళలు కనే భాగ్యం లేదు, నీకు దర్శనాలు చూసే భాగ్యం లేదు, ఆ కళల అర్థం చెప్పేవాడు లేడు. అర్థమైందా లేదా? అందుకని మేము కళలు చెప్తాం, పోయిన వస్తువులు చెప్తారట కొందరు. ఎందుకంటే అలాంటి భక్తురాళ్ళు, అలాంటి భక్తులు ఈరోజు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీళ్ళ మాయలో మీరు పడకూడదు, వీళ్ళ చేతికి మీరు చిక్కకూడదు. అందుకే ఇంత కష్టపడి నేను ఈరోజు ఈ సబ్జెక్టు మీకు చెప్తున్నాను. ఇంత కష్టపడి దీన్ని స్వీకరించడానికి మీకు మనసు ఉందా? ఉండాలంటే ఏం కావాలి? నువ్వు చదవాలి బైబిల్ను, బైబిల్ ఆలోచనతో చదవాలి వెళ్ళి. అందుకే మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి చదవమని ఎందుకు అంటున్నాను? కానీ చదువుతున్నారా? చూద్దాం ఎంతమంది చదివారో చెప్పండి. ప్రతి సండే మెసేజ్ కాగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెఫరెన్సులు చూపించుకొని చదవటానికి ఒక్క ఆయన చేతులు ఎత్తాడు. ఎందుకంటే ఆయన మళ్ళీ బయట చెప్పాలి కనుక, ప్రసంగం చేయాలి కనుక ఆయన బాధ అయింది. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఒక సువార్థికుడిగా, అవునా కదా, ఒక పాస్టర్గా, ఒక కాపరిగా నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు శుభములు కలుగాక, మీరు మేలు కలుగా, దేవుడు నాతో ఇప్పుడే మాట్లాడాడు అని చెప్పే దొంగల బోధను మీరు నమ్మకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని పరలోక రాజ్యంలో ఏదైతే ఎలా ఉండాలో అలా బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకునే పౌరులుగా మీరు ఎదగాలనే ఆశతో ఈ రోజుల్లో నువ్వు బిషప్గా ఉండాలంటే ఒక అర్హత ఉంది, నువ్వు ప్రవక్తగా ఉండాలంటే అర్హత ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవడు లేడు, అవునాగా అందరూ చెదిరిపోయినారు కనుక అసలు ఇశ్రాయేల్ అనేవాడు ప్రవచనం చెప్పొచ్చు, కానీ ఇశ్రాయేల్ అనేవాడే లేడు. ఒకవేళ ఉన్నా వారికి ప్రవచనం అనలేదు, ఎందుకంటే వారి మీద ఆత్మ కుమ్మరింపబడలేదు. అర్థమైందా లేదా? వారికి ఇంకా ఆత్మ కుమ్మరింపు లేదు. ఇదిగో కుమ్మరించు, దించు దించు అని పాట పడినట్టు మోసగాడు. అర్థమైందా? దిగు దిగు అంటాడు ఒకడు, దిగడు. నువ్వు చెప్తే దిగుతాడా?
అందుకంటాను ఏమన్నా పరిశుద్ధాత్మని అయ్యా జాగిరా దించడానికి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత చెప్పినా ఈననోడు ఉన్నాడు. ఇప్పటికి వాళ్ళ దగ్గరనే మెజార్టీ. ఇవన్నిటి గురించి మీరు జాగ్రత్త పడి, మీరు మంచి నేలగా దున్నబడి చదును చేయబడి ఫలించే నేలగా మీరు ఉండాలనే ఇంత కష్టపడి వాక్యం చెప్తున్నాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని కాదు. మనల్ని మనం భద్రపరుచుకొని పరిశుద్ధాత్మ లెవెల్కి ఎదిగి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఈ మోసగాళ్ళ బారి నుండి కలలు కనేవారు కానీ, ప్రవచనాలు చెప్పేవారు కానీ, వీరి మాయల్లో నుంచి భాషలు వీరిలో నుంచి మీరు బయటపడాలని, మీరు బాగుపడాలని ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం మాట్లాడాడని గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందు దేవా, ఈ భూలోకంలో ఉన్న మనుషులందరిలోనూ అందరిగా ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్వరూపంలో ఈ మట్టి బొమ్మలోనికి వచ్చిన మేము ఆ స్వరూపాన్ని కోల్పోయినప్పుడు దేవా, మరలా మీ స్వరూపంలోనికి మార్చటానికి